అజేయుడు గరుడు 9వ భాగం. గరుడ భగవానుని అనుగ్రహం వలన అపూర్వ శక్తులను సంపాదించుకున్న ఆదిత్యుడు సభలో మాట్లాడుతూ ప్రజలు గరుడుణ్ణి పట్టి బంధించారని, పైగా ఒక్క గరుడుణ్ణి కాదని 6 గరుడులని రాజు ముందు వెల్లడించాడు. రాజు వారికి బహిరంగ ఉరిశిక్షకు ఆదేశించగా సేనాధిపతి అతని కొడుకు అయిన రవీంద్రదేవుడు తమ కుట్రలు బయటపడతాయన్న భయంతో ఉరిశిక్షని అడ్డుకోవటానికి పథకాలు వేయసాగారు. ముందుగా సేనాధిపతి రాజభవనంలోని కొంతమంది సైనికులను తన వైపుకు తిప్పుకున్నాడు. వారి సాయంతో పావులను కదపసాగాడు. ముందుగా రాజును, ప్రధానమంత్రిని ఎవరికీ అనుమానం రాకుండా ఒకచోట బంధించడం ద్వారా తన పథకాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఆ పథకం గనక నెరవేరిందంటే చంద్రపురి రాజ్యం తలరాతనే మార్చివేయగలను అనుకున్నాడు. సైనికులను పిలిచి, మీరు ముందుగా ప్రధానమంత్రి ఆదిత్యుణ్ణి బంధించండి అంటూ ఆజ్ఞాపించాడు. సైనికులు వెంటనే తమరి ఆజ్ఞ అంటూ బయలుదేరి వెళ్లారు. కొంతసేపటికి వెనుదిరిగి వచ్చిన సైనికులతో, ఆదిత్యుణ్ణి అదుపులోకి తీసుకున్నారా అంటూ అడిగాడు సేనాధిపతి. ప్రధానమంత్రి తన నివాసంలో కనిపించడం లేదు అన్నారు సైనికులు. సేనాధిపతి కంగారుగా, సరే అయితే ముందుగా రేపు ఉరిశిక్ష విధించనున్న వాళ్ళందరినీ వదిలేయండి అని ఆజ్ఞాపించాడు. ఆలస్యం చేయడం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో సైనికులు సరేనని సేనాధిపతి చెప్పినట్లే చేశారు. సేనాధిపతి తన పథకాలను అమలు చేస్తూ రాజభవనంలోని నమ్మకస్తులైన కాపలాభటులను తొలగించి వారి స్థానంలో తన మనుషులను నియమించాడు. తరువాత రాజును నేలమాళిగలోని కారాగారంలో బంధించి రాజును గరుడు అపహరించుకుపోయాడని ప్రచారం చేయాలని అనుకున్నాడు. అప్పుడు రవీంద్రుడు, నాన్న, ముందుగా నువ్వు ఆ గరుడుని పట్టి బంధించాలి, లేకపోతే మన పథకాలన్నీ విఫలం అవుతాయి అన్నాడు. అప్పుడు సేనాధిపతి, అవును రవీంద్ర, నువ్వు చెప్పింది నిజమే. మన సైనికులకు గరుడు త్వరలోనే పట్టుబడతాడు. వాణ్ణి తప్పక బంధించి తీరుతాం. నువ్వు కంగారు పడకు అన్నాడు. సేనాధిపతి పథకం ప్రకారం సైనికులు రాజును బంధించటానికి రాజభవనానికి వెళ్లారు. వాళ్లకు అక్కడ రాజు కనిపించలేదు. కానీ అక్కడ ఒక లేఖ ఉంది. ఆ లేఖను చూసి ఆశ్చర్యపోయిన సైనికులు, లేఖ ఏమై ఉంటుంది, ఎవరు పంపించి ఉంటారు అనుకుంటూ దాన్ని తీసి చదివారు. అయితే నేను రాజుగారి శత్రువును కాదు, మిత్రుణ్ణి. రాజుగారిని, ప్రధానమంత్రిని వారి భద్రత కోసం సురక్షిత ప్రదేశానికి నేనే అపహరించుకుపోతున్నాను. మంచికి చెడుకు మధ్య యుద్ధం ఇక మీదటే ఆరంభమవుతుంది. నేను మంచివారికి ఎప్పుడూ అండగా ఉంటాను, దుష్టులకు ఎప్పుడూ సింహస్వప్నంలా ఉంటాను. కొంతమంది దుష్టులు చేసే పథకాల గురించి నాకు తెలిసింది. దుష్టులకు ఇదే నా హెచ్చరిక, ఇట్లు గరుడు అంటూ రాసి ఉంది. సైనికులు ఆ లేఖను తీసుకువెళ్లి సేనాధిపతికి చూపించారు. దానిని చూసిన సేనాధిపతి ఆగ్రహావేశంతో, గరుడు గరుడు, ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. ఎవరక్కడ? వెళ్ళండి, రాజు, ప్రధానమంత్రి ఆచూకీ తెలుసుకోండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్ళని వెంటనే హతమార్చండి. ఇదే నా ఆజ్ఞ అన్నాడు ఆవేశంగా. కొంతమంది సైనికులు రాజును, ప్రధానమంత్రిని వెతుకుతూ బయలుదేరారు. ఈలోపు సేనాధిపతి అధికార పగ్గాలు చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. రాజ్యమంతటా రాజు, ప్రధానమంత్రి కనిపించకపోవటం వల్ల తప్పని పరిస్థితుల్లో అధికార బాధ్యతలను రవీంద్రదేవుడు చేపట్టినట్టు చాటింపు జరిగింది. అక్కడక్కడ ప్రకటనలు వెలువడ్డాయి. గరుడి ఆచూకీ తెలియజేస్తే గొప్ప బహుమతులు లభిస్తాయని రాజ్యమంతటా ప్రచారం జరిగింది. అదే సమయంలో అడవిలో రాజుగారి వాహనం కొండల గుండా వెళుతుంది. రాజుతో పాటు ఆదిత్యుడు కూడా ఆ వాహనంలోనే ఉన్నాడు. ఆదిత్యుడు రాజుతో, మహాప్రభు, మీ అనుమతి లేకుండా హఠాత్తుగా మిమ్మల్ని ఇలా తీసుకువచ్చినందుకు నన్ను క్షమించండి. మీకు తెలియకుండా మన రాజ్యంలో కొంతమంది దుష్టులు తమరిని హతమార్చి రాజసింహాసనాన్ని దక్కించుకోవటానికి పథకాలు వేస్తున్నారు. ఆ దుష్టుల నుంచి తమరిని కాపాడటానికి ఇలా రహస్యంగా తీసుకురావలసి వచ్చింది. ప్రభువులు క్షమించాలి అన్నాడు. అప్పుడు రాజు ఆవేశంగా, ఎవరా దుష్టులు ఆదిత్య, తక్షణమే చెప్పు అన్నాడు.
అప్పుడు ఆదిత్యుడు కాసేపు మౌనం వహించి, ఇంకెవరో కాదు మహారాజా, మీ బావమరిది, అతని కొడుకు రవీంద్రదేవుడు. వాళ్ళ దుర్మార్గానికి హద్దులు లేకుండా పోయాయి. అంతేకాదు, ఇన్నాళ్ళు ప్రజలను హింసిస్తున్న వాళ్ళందరూ కూడా సేనాధిపతి అనుచరులే. వాళ్ళందరూ కూడా గరుడుడిలా వేషాలు ధరించి నానా విధాలుగా ప్రజలను వేధిస్తున్నారు. అంతేకాదు, ప్రజలను చంపుతున్నారు, ఇళ్లకు నిప్పు పెడుతున్నారు, రకరకాల రాక్షస కృత్యాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఈ నేరాలన్నిటినీ గరుడు మీద మోపాలని కుట్రలు పన్నుతున్నారు అని చెప్పాడు ఆదిత్యుడు. ఈ పరిణామాలన్నిటినీ చూసి దిగ్భ్రాంతి చెందిన రాజు, సేనాధిపతి, అతని కొడుకు ఇంత కుట్రకు పాల్పడతారని ఎప్పుడూ అనుకోలేదు ఆదిత్య అన్నాడు ఆవేదనతో. అప్పుడు ఆదిత్యుడు, తమ ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకూడదనే ఇలా తీసుకువచ్చాను. మా తండ్రి గారికి అంగరక్షకుడుగా వ్యవహరించిన వీరబాహువే ఇంతసేపు రథాన్ని నడిపి మనల్ని సురక్షితంగా ఈ గుహకు చేర్చాడు. నేను తమరిని ఇలా తీసుకువచ్చిన సంగతి రాజభవనంలో మరెవ్వరికీ తెలియదు. పైగా జలపాతానికి వెనుక ఉన్న ఈ గుహ చాలా సురక్షితమైనది అన్నాడు ఆదిత్యుడు. సరే, ఇప్పటి పరిస్థితులకు ఎవరు మాత్రం ఏమి చేయగలరు? నువ్వు మాత్రం నాతోనే ఇక్కడే ఉంటావు కదూ అన్నాడు రాజు. దానికి ఆదిత్యుడు, లేదు మహారాజా, మన రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడటానికి నేను రాజధానికి వెళ్ళాలి. కంటికి రెప్పలా మీ రక్షణా బాధ్యతలు వీరబాహు చూసుకుంటాడు అన్నాడు. ఆదిత్యుడు మాట ముగించేలోపే వీరబాహు లోపలికి వచ్చి ఆదిత్యునితో, అరుణ కూడా ఇక్కడే ఉంది బాబు, రాజుగారిని కలవటానికి అనుమతి కోరుతుంది అన్నాడు. సరే రండి, వెళ్ళి రాజుగారిని కలుసుకుందాం అన్నాడు ఆదిత్యుడు. ఆదిత్యుడు లోపలికి వెళ్ళాక రాజుకు వాళ్ళను పరిచయం చేశాడు. మహాప్రభు, ఈయనే వీరబాహు, ఇక ఈమె పేరు అరుణ. వాళ్ళ తండ్రి గారు మా తండ్రి గారికి ప్రాణ స్నేహితుడు. అరుణ నా తండ్రి వద్ద ఆయుర్వేదం నేర్చుకునేది. ఇప్పుడు ఆమె మీ అవసరాలను చూసుకుంటుంది అన్నాడు. తరువాతి రోజు ఆదిత్యుడు రాజు వద్ద సెలవు తీసుకుని మారువేషం ధరించి రాజధానికి చేరుకున్నాడు. అక్కడ ఒక చోట ప్రజలు గుమిగూడి ఉండటం ఆదిత్యుడు గమనించాడు. ఏమిటో చూద్దామని అక్కడకు వెళ్ళిన ఆదిత్యుడికి సేనాధిపతి నరేంద్రదేవుడు మాట్లాడటం కనిపించింది. ఏమి మాట్లాడుతున్నాడో తెలుసుకుందామని దగ్గరకు వెళ్ళిన ఆదిత్యుడికి అతని మాటలు విని ఆశ్చర్యం కలిగాయి. నరేంద్రదేవుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మన రాజుగారితో పాటు ప్రధానమంత్రి కూడా కనిపించడం లేదు. ఆయన మహావీరుడు, ఆయన కనిపించడం లేదంటే నమ్మశక్యంగా లేదు, బాధగా ఉంది. తప్పని పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను నేను తీసుకున్నాను అంటూ ప్రసంగిస్తున్నాడు. ఇదంతా వింటున్న ఆదిత్యుడు ఏమి నటన, ఏమి నయవంచన, అతనికి తగిన గుణపాఠం నేర్పి తీరాలి అంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇంకా ఉంది.